సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రాన్ని 3 క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి 5.59 లక్షల మంది రైతుల నుంచి 8,206 కోట్ల రూపాయలు విలువైన 34,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. గత ఏడాది కంటే 8 లక్షల టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు. ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు క్యాబినెట్లో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది. రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈ రోజు వరకు 1,200 కోట్లు, అదేవిధంగా కొత్తగా 2,500 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారుల మరమ్మతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళాం. రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ వాట్సాప్ సర్వీసెస్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, డేటా లేక్ ద్వారా ఖచ్చితంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఐటీ సర్వీసెస్ ఇంకా ఎనేబుల్ చేసి మరింత ఉపాధి కల్పించే విధంగా ఏ విధంగా మెగా డిఎస్సి చేశామో, ఏ విధంగా పోలీస్ కానిస్టేబుల్స్ని రిక్రూట్మెంట్ జరిగిందో వాటిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన, రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ నంబర్ 1 ప్రయారిటీగా మేము తీసుకుని, ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్ధం, అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాలుగా మనం విభజించుకుని, ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి వరకు మనం ఒక క్లస్టర్గా తీసుకుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి, ఈ 3 సెక్టర్స్లో కూడా రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వివరించారు. కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుపుకుంటాం.